నమస్తే. శక్తి హనుమాన్ భాగ్యదర్శిని కార్యక్రమానికి స్వాగతం. తన ఉపాసనా బలంతో సంఖ్యాశాస్త్ర మహిమతో ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్న హనుమత్ మరియు శ్రీ విద్యా ఉపాసకులు సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ జయశంకర్ శిష్లా గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. ప్రేక్షకులకు నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీపాద వల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్యత్నమాస్తాయ దుఃఖక్షేకరో భవ. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురు శివయోగీశ్వరాభ్యాం నమో నమః. ఓం శ్రీ గురు పంచముఖ విరాడ్రూప కార్యసిద్ధి వీరాంజనేయ స్వామినే నమో నమః. జ్ఞానయోగి ప్రేక్షకులకు శక్తి హనుమాన్ భాగ్యదర్శిని అనే సంఖ్యాశాస్త్ర కార్యక్రమానికి సాదర స్వాగతం. ఓకే గురుగారు, సంఖ్యాశాస్త్రానికి జ్యోతిష్యానికి అసలు ఉన్న సంబంధం ఏంటి? అసలు సంబంధం ఉంటుందంటారా? తప్పకుండా ఉంటుందమ్మా. జ్యోతిష్శాస్త్రము మన జీవితంలో గ్రహాల స్థితిగతుల వల్ల ఏర్పడే పరిస్థితుల్ని సూచిస్తుంది. అయితే ఈ సంఖ్యాశాస్త్రం అనేది ఏంటంటే మన పేరులో ఉన్న సంఖ్యాబలం మన జీవితాన్ని మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది, ఏ నెగిటివ్ నెంబర్ ఉంటే ఎలాంటి నెగిటివ్ని ఇస్తుంది, పాజిటివ్ నెంబర్ ఉంటే ఎలాంటి అభివృద్ధిని తీసుకొస్తుంది అనే విషయాల్ని ఈ సంఖ్యాశాస్త్రం సూచిస్తుంది. దీనిని నామ సంఖ్యాశాస్త్రం అంటారు. ఇంగ్లీష్ భాషలో ఉన్న అక్షరాలు A to Z వరకు ఉండే అక్షరాలన్నిటికీ కూడా సంఖ్యాపరమైన విలువ ఉంటుంది. ఈ విలువ మన పేరులో ఉన్న స్పెల్లింగ్లో ఎలాంటి సంఖ్యాబలం ఉంటే దాని ప్రభావం మన మీద చూపిస్తూ ఉంటుంది. అయితే జాతకరీత్యా ఏర్పడే స్థితిగతులకి ఈ పేరులో ఉన్న నెంబర్ డ్రైవింగ్ ఫోర్స్ లాంటిది, ఫ్యూయల్ లాంటిది. ఇప్పుడు ఒక కష్టం మన జీవితంలోకి, ఒక పరిస్థితి మన జీవితంలోకి రావాలంటే దాన్ని మన జీవితంలోకి తీసుకొచ్చి మనకు అంటకట్టే పని ఈ పేరులో ఉన్న నెంబరు చేస్తుంది. అందుకనే మన పూర్వీకులే ఏనాడో చెప్పారు, పేరులోనే పెన్నిధి అని ఊరికే చెప్పలా, పేరుని బట్టే ఉంటుంది. ఆ పేరే మన జీవితాన్ని, మన అదృష్టాన్ని శాసిస్తుంది, మన జీవితాన్ని నిర్దేశిస్తుంది. ఓకే గురుగారు, ఈ సంఖ్యాశాస్త్రం అనేది ఇంగ్లీష్కి సంబంధించింది కదా, మరి ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు అసలు వ్యక్తి పేరు మార్చడం అనేది? తప్పకుండా ఇది చాలామందికి ఈ సందేహం ఉంటుంది. ఏంటంటే మన జీవితం అనేది, మానవుడి జీవితం కర్మఫలం మీద ఆధారపడి ఉంటుంది, గ్రహస్థితిగతుల మీద ఆధారపడి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో చూసినట్టయితే పేరులో ఉండే నెంబరు, ఇంగ్లీష్ భాషలో ఉన్న స్పెల్లింగ్ మన మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందనే సందేహం అందరికీ ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించదగ్గ అంశం ఏంటంటే ఇంగ్లీష్ భాషలో ఉన్న అక్షరాలన్నిటికీ కూడా సంఖ్యాపరమైన విలువ ఉంటుంది. కాబట్టి ఈ సంఖ్యాపరమైన విలువ అది మన మీద ప్రభావం చూపిస్తుంది. అయితే సంఖ్యాపరమైన విలువ ఉన్నది అన్నదానికి ఉదాహరణ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్న ఏకైక భాష ఇంగ్లీష్. అంటే ఎవరు ప్రచారం చేశారు? ప్రతి దేశంలోనూ ఈ భాష ఎందుకు అమల్లో ఉంది అంటే అందులో ఉన్న అక్షరాలకి సంఖ్యాపరమైన విలువ ఉంది, చలనశక్తి ఉంది, ప్రకృతి సిద్ధమైన చలనశక్తి ఉంది. కాబట్టి చాప కింద నీరులా ప్రపంచవ్యాప్తంగా ఈ భాష అమల్లో ఉంది. అయితే చాలామందికి ఏంటంటే బ్రిటిష్ వారు తీసుకొచ్చారు కాబట్టి ఈ భాష వచ్చింది అని అనుకోవచ్చు. మరి బ్రిటిష్ వారితో పాటు వెళ్ళిపోవాలి కదా. మనం ఇవాళకి ఎందుకు ఈ భాషను వాడుతున్నాం అంటే దాంట్లో పవర్ ఉంది, ఆ శక్తి మన మీద ప్రభావాన్ని చూపిస్తుంది. దీన్ని సరి చేసుకోవడం వల్ల అనుకూలమైన పరిస్థితుల్ని, అనుకూలమైన జీవితాన్ని మనం పొందొచ్చు. ఓకే గురుగారు, ఒక కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి మాణిక్యం. నమస్తే అండి మాణిక్యం గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26 జనవరి 71. మీ పూర్తి పేరేంటండి? బుజ్జరి మాణిక్యం. ఏమని పిలుస్తారండి ఇంట్లో? ఓకేనండి, గురువు గారితో మాట్లాడండి. 26 జనవరి అండి. 26 జనవరి 1971. 26 డిసెంబర్ 71. ఓకే. మాణిక్యం గారు, ఈ దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకు ఇల్లు కట్టేది ఉందా లేదా, ఇప్పటికే ఒక 2 ఇల్లు కట్టి అమ్మేశాను.
అయితే లేవు, సెట్ అయితే లేవు. ఒకటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ డిస్పోజ్ చేశాను, ఒకటేమో ఉన్న తర్వాత అనుకోండి వెళ్ళిపోయింది అది. ఓకేనండి, గురువు గారు చెప్తారు. చూడండి మాణిక్యం గారు, ఇక్కడ మీ పుట్టిన తేదీని విశ్లేషిస్తే మీరు 8వ నెంబర్లో పుట్టారు, మీకు 2వ నెంబర్ డెస్టినీ నెంబర్గా ఉంది. ఈ 8-2 కాంబినేషన్ అనేది కొంత క్రిటికల్ కాంబినేషన్. ఇలాంటి కాంబినేషన్ తగ్గట్టు మనం పేరుని నిర్ణయించుకోవాలి. జాతకాన్ని ఎవరు మార్చలేరండి. జీవితంలో జ్యోతిష్యం అనేది మనకి ఏం జరుగుతుందనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది, మనకున్న ఇబ్బందుల నుంచి మనం బయటపడడానికి, పరిహారాలు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇట్ ఈజ్ అన్ అడ్వైజరీ సైన్స్. అట్లాగే మాణిక్యం అనే పేరులో కూడా ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే 8 అక్షరాలు ఉన్నాయి, 33వ నెంబర్ అనే నెంబర్ ఉంది. 33వ నెంబర్ని బలిపశువు నెంబర్ అంటారు. ఇలాంటి నెంబర్ పేరులో ఉంటే ఇబ్బందికరమైన పరిస్థితులు చోటు చేసుకుంటాయి. అట్లాగే 16వ నెంబర్ అనే నెంబర్ ఉంది. ఈ 16వ నెంబర్ని బ్లాస్టింగ్ నెంబర్ అంటారు. ఇలాంటి నెంబర్ ఏ ఒక్క వ్యక్తి పేరులో కూడా ఉండకూడదు. అందుకని మనం పేరుని ముందు సరి చేసుకోవాలి. అందరూ మాణిక్యం అని పిలుస్తారా, ఇంకా వేరే ఇతర పేర్లతో ఏమైనా పిలుస్తారా? మాణిక్యం గారు, మాణిక్యం అనే పిలుస్తారంటే. ఓకే మాణిక్యం గారు, మీరు మాణిక్యం అనే పేరులో ఒక ఎం అనే అక్షరాన్ని అదనంగా పెట్టి మీ ఇంటి మెయిన్ డోర్కి డిస్ప్లే చేయండి. మీకు జాతకపరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మీరు 8/2 కాంబినేషన్లో పుట్టారు. మీరు ఎప్పుడూ కూడా వెంకటేశ్వర స్వామిని, ఆంజనేయ స్వామిని వదిలిపెట్టకుండా ఆరాధన చేస్తూ పేరుని సరి చేసుకొని జాతకరీత్యా పరిహారాలు చేసుకొని ముందుకెళ్ళినట్టయితే జీవితంలో అనేక రకాలుగా మీరు అభివృద్ధి సాధించే అవకాశం ఉంటుంది. ప్రతి మంగళవారం, శనివారం, మంగళవారం నాడు శనివారం ఆంజనేయ స్వామిని ఆరాధించాలి. శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని తప్పకుండా ఆరాధించాలి. శనివారం నాడు చాలా నిష్టగా ఉండాలి. మీరు శనివారం నాడు చేయకూడని పనులు, ధర్మ విరుద్ధమైన పనులు ఏవి కూడా చేయకూడదు. శనివారం నాడు చాలా నిష్టగా ఉన్నట్టయితే మీరు జీవితంలో అభివృద్ధి సాధించే అవకాశం ఉంటుంది. మీ పూర్తి జాతక వివరాలకి, మీ పేరు కరెక్షన్కి సంప్రదించండి ఒకసారి. ఓకే గురుగారు, మరొక కాలర్ ఉన్నారు కర్నూలు నుంచి సుజాత. సుజాత గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. మీ పుట్టిన తేదీ చెప్పండి. 21st May 1981 అండి. 21st May 1981 అర్ధరాత్రి పుట్టానండి, 3:16కి. మీ పూర్తి పేరేంటండి? కే సుజాత. ఇంట్లో కూడా అట్లానే పిలుస్తారండి? సుజాత, సుజీ అని పిలుస్తానండి. ఓకేనండి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ సమస్య ఏంటి? నాకు ఈ జాబ్ గురించి అండి. ఓకేనండి, గురువు గారితో మాట్లాడండి. అమ్మా, సుజాత అని ఎక్కువ మంది పిలుస్తారా, సుజీ అని ఎక్కువ మంది పిలుస్తారమ్మా? సుజీ అనే పిలుస్తారండి ఇంట్లో. కాలేజ్ లో వచ్చేసి సుజాత అంటారు. మోస్ట్లీ సుజీనే అండి. సుజీ అనే పేరులో అయినా సుజాతలో అయినా కూడా ఒకేలాంటి ప్రభావం ఉన్న నెంబర్స్ ఉన్నాయి. 12వ నెంబర్ ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఈ 12వ నెంబర్ని రివర్స్ నెంబర్ అంటారమ్మా. అంటే వ్యతిరేకమైన పరిస్థితులు, జీవితం తలకిందులయ్యే అవకాశం సుజీ అని పిలిపించుకోవడం వల్ల ఏర్పడుతుంది. సుజాతలో ఆ నెంబర్ ఉంటే దాన్ని మనం సరి చేసుకుంటాం, కానీ ఇంకా మనం కోరుండి ముద్దు పేరుతో పిలిపించుకొని ఇబ్బందుల్ని కొని తెచ్చుకోవడం అనేది సుజీ అనే వల్ల జరుగుతుంది తల్లి. ఇప్పుడు సుజీ అని మీరు పిలిపించుకోకుండా సుజాత అని పిలిపించుకుంటూ ఈ పేరుని కరెక్షన్ చేసుకున్నట్టయితే చక్కటి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి తల్లి. అనుకూలమైన జీవితం కూడా తప్పకుండా మీకు లభిస్తుంది. మీరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు ప్రస్తుతం? హలో సుజాత గారు, అంటే జాబ్ గురించి అని ఆమె అడిగారండి. ఓకే, జాబ్ గురించి మీరు జాబ్ను పొందుతారు. జాబ్ రావటంలో ఇబ్బంది లేదమ్మా, కానీ పేరులో ఉన్న నెంబరు మిమ్మల్ని జీవితంలో ఇబ్బంది పెడుతుంది. సుజీ అని ఎట్టి పరిస్థితుల్లో పిలిపించుకోకూడదు. సుజాత అనే పేరులో జేకి బదులుగా జడ్డు వాడి ఒక హెచ్ ఎక్స్ట్రా పెట్టాలమ్మా. SUZATHA సుజాత. ఈ పేరుని మీ ఇంటి మెయిన్ డోర్కి డిస్ప్లే చేసి ప్రతిరోజు 32 సార్లు రాయండి. 32 రోజులు రాస్తే ఒక కోర్స్ అవుతుంది. మీరు 3 కోర్సులు రాసేలోపు మీకు జాబ్ వస్తుంది. కానీ ప్రొవైడెడ్ మీరు జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం సుజీ అని పిలిపించుకోకూడదు. అట్లాగే మీరు 3వ నెంబర్లో పుట్టారు, 9వ నెంబర్ డెస్టినీ నెంబర్గా ఉంది. మీరు ప్రతి గురువారం కూడా తప్పకుండా మంగళవారం, గురువారం చాలా నిష్ఠతో ఉండి మంగళవారం నాడు దుర్గామాతను కానీ ఆంజనేయ స్వామిని కానీ ఆరాధించాలి. అట్లాగే గురువారం నాడు బాబావారిని కానీ సాయిబాబా గారిని కానీ లేదా మరే ఇతర దత్తాత్రేయుడిని కానీ లేదా శివాలయం కానీ మీ ఇష్టదైవం ఎవరైనా పర్లేదు
ఈ ఇష్టదైవాన్ని మీరు ఆలయం సందర్శించి ఆ రోజు మీరు పూజా పునస్కారం ప్రార్థన ఇలాంటివి చేసుకున్నట్టయితే మంచి అభివృద్ధి ఉంటుంది. పేరుని జాతక పరిశీలనకి మీరు ఒకసారి సంప్రదించండి. తప్పకుండా భాగ్యం అనేది మీ జీవితంలో తొంగి చూస్తుంది, కష్టాలు లేనటువంటి జీవితం మీ సొంతం అవుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదమ్మా. ఆల్ ద బెస్ట్, విష్ యూ గుడ్ లక్. ఓకే గురుగారు, సంఖ్యాపరంగా పేరు మార్చుకోవడం వల్ల ఎలాంటి సమస్యలకి పరిష్కారం దొరుకుతుందంటారు? అసలు సంఖ్యాపరంగా పేరు మార్చుకోవడం ఎలాంటిదంటే వాన వస్తుంటే రెయిన్ కోట్ వేసుకోవడం లాంటిది. అంటే జీవితంలో మనకు ఎదురయ్యే పరిస్థితుల్ని ఎవరు ఆపలేరు. వాటి యొక్క తీవ్రతను తగ్గించుకొని ఆ తీవ్రతకి మనం బలైపోకుండా జీవితంలో ముందుకు వెళ్ళడానికి సంఖ్యాశాస్త్రపరంగా పేరులో ఉన్న సంఖ్యాబలం మనకి బలాన్ని ఇస్తుంది. ఒక వ్యక్తి ఒక పరిస్థితి ఎదురైనప్పుడు తను అనేక రకాలుగా తన భావన, తన యాటిట్యూడ్ని చూపించవచ్చు. భగవంతుడా, ఇలాంటి కష్టాలను ఇస్తున్నావేంటి, నాకు ఇన్ని కష్టాలు ఇస్తున్నావేంటి, ఎందుకు నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నావు అని బాధపడేవాళ్ళు కొంతమంది ఉంటారు. పేరులో సంఖ్యాబలం బాగుంటే, భగవంతుడా నువ్వు నాకు ఎలాంటి పరిస్థితిని ఇచ్చినా పర్వాలేదు, దాన్ని తట్టుకునే శక్తి నువ్వు, దాన్ని తట్టుకొని నేను ఆ సమస్యతో పోరాడే శక్తి నువ్వు, ఆ పోరాటంలో నేను గెలిచే శక్తి నువ్వు, నిరంతరం నిన్ను మర్చిపోకుండా ఉండేటువంటి తత్వాన్ని నువ్వు అని ఇలాంటి పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకు వెళ్ళాలంటే, మనకు మానసికంగా ధైర్యం ఉండాలంటే, ప్రతి పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే సంఖ్యాశాస్త్రం ప్రకారం పేరు బాగుండాలి. అట్లాగే జాతక పరిశీలన చేసి దాని ప్రకారం మనం చేసుకోవాల్సిన పరిహారాలు చేసుకున్నట్టయితే ఈ రెండు కాంబినేషన్ మన జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకువెళ్తాయి. పతనమైపోయినటువంటి జీవితాన్ని, ఇబ్బందుల పాలు కానటువంటి జీవితాన్ని, ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇస్తాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఓకే గురుగారు, ఒకే పేరుతో అనేక మంది ఉంటారు. సో ఈ నెంబర్ మార్చేస్తారు, ఒక వర్డ్ యాడ్ చేస్తూ ఉంటారు. అందరికీ ఒకేలాంటి ప్రభావం చూపిస్తుందంటారా? అందరికీ ఒకేలాంటి ప్రభావం చూపిస్తుందా అంటే ఎవరెవరు డేట్ ఆఫ్ బర్త్ల ప్రకారం వారి వారి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. ఒకే నెంబర్, ఉదాహరణకి ఇప్పుడు సుజాత పేరులో, సుజీ పేరులో 12వ నెంబర్ ఉందని చెప్పాము. ఈ నెంబరు విజయ అనే పేర్లో కూడా ఉంటుంది. ఈ నెంబరు ఇలా అనేక రకాల పేర్లలో ఉంటుంది. శ్రీను అనే పేరులో ఉంటుంది. అయితే అందరికీ ఒకేలాంటి ప్రభావాన్ని చూపిస్తుందా అంటే చూపించదు, కానీ నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది ఎట్లా ఉంటుందంటే జాతకరీత్యా గ్రహస్థితులను అనుసరించి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఆ పరిస్థితులు ఎలాంటి ఈ వ్యక్తిని నేను ఏ విధంగా దెబ్బ కొట్టాలి అని ఓ శాటిలైట్ లాగా ఆ నెంబర్ సెర్చ్ చేస్తూ ఉంటుంది. ఏ రకంగా ఈ నెగిటివ్ని ఈ వ్యక్తి జీవితంలోకి నేను తీసుకువెళ్ళాలి, ఈ వ్యక్తిని నేను ఇబ్బంది పెట్టాలి అని ఆ పేరులో ఉన్న నెంబరు సెర్చ్ చేస్తుంటుంది. జాతక స్థితిగతుల రీత్యా ఏర్పడే పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటిల్లో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఒక వ్యక్తి జాతక రీత్యా అనారోగ్యాన్ని పొందే అవకాశం ఉందనుకోండి, ఈ పేరులో ఉండే నెంబరు తీవ్రమైన అనారోగ్య సమస్యల్ని సృష్టించడానికి దోహదపడుతుంది. ఒక వ్యక్తి భర్త వల్ల వేధింపులు పడాలి అనే జాతకం ఉందనుకోండి, సో ఆ రకంగా తీవ్రమైన మానసిక సంక్షోభానికి గురయ్యే విధంగా ఈ పేరులో ఉన్న నెంబర్ ఉపయోగపడుతుంది. అందుకు సమాయత్తమై అందుకు తగిన ఏర్పాట్లన్నీ చేసి అందుకు తగిన వేదికల్ని సిద్ధం చేసి ఆ వ్యక్తి జీవితంలోకి అలాంటి పరిస్థితులను తీసుకొస్తాయి. అందుకని ఇతమిద్దంగా ఏం చేస్తుంది అంటే చెడు చేస్తుంది. ఆ చెడు ఆరోగ్యపరంగా చేస్తుందా, లేకపోతే ఆర్థిక పరంగా చేస్తుందా, లేకపోతే మానవ సంబంధాల రూపంలో చేస్తుందా అనే విషయం వారి వారి వ్యక్తిగత జాతకాలను అనుసరించి ఉంటుంది. పైగా ఈ జాతకం కూడా మనం చూసుకొని దాని ప్రకారం మనం పేరు సరి చేసుకున్నట్టయితే తప్పకుండా మంచి అదృష్టాన్ని, ఆరోగ్యాన్ని మనం పొందే అవకాశం ఉంటుంది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. అనంతపురం నుంచి మానస గారు నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పుట్టిన తేదీ చెప్పండి. మరలా ఒకసారి చెప్పండి. 19
ఇయర్ చెప్పండి. 1983 93 93 అండి. 93. పూర్తి పేరేంటండి? మానస పూర్తి పేరు? మధ్యారి మానస, ఇంటి పేరు అంటే మధ్యారి. ఏమని పిలుస్తారండి? మను అంటాము, మానస అంటామండి. ఈ ముద్దు పేరు ఏమి పిలవరు కదా? మను ఎక్కువ ఉంటాము, మానస అంటాం పేరంటే. ఓకేనండి. సమస్య ఏంటండి? దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే అమ్మాయి మ్యారేజ్ అయిపోయిందండి. జాబ్ ఎక్కడ అది కాలేదు. తర్వాత మ్యారేజ్ చూస్తున్నాం, మ్యారేజ్ కూడా ఎక్కడ కావడం లేదు. ఓకేనండి, గురుగారితో మాట్లాడండి. అమ్మా, మీరు ఏమాత్రం చింతపడాల్సిన అవసరం లేదమ్మా. కారణం తెలుసుకుంటే, అంటే మనకున్న ఇబ్బందికి కారణాన్ని తెలుసుకుంటే, ఆ కారణానికి కనుక మనం చికిత్స చేసినట్టయితే తప్పకుండా ఆ అమ్మాయి మంచి అదృష్టవంతురాలు అవుతుంది. ముందు మనం పుట్టిన తేదీ గురించి తెలుసుకుందాం. 2/2 కాంబినేషన్లో ఉంది ఈ అమ్మాయి పుట్టిన తేదీ. అంటే రెండో నెంబర్లో పుట్టింది. 2వ నెంబర్ డెస్టినీ నెంబర్గా ఉండటం వల్ల మానసికంగా తను చాలా సెన్సిటివ్ అమ్మ. ఈ క్షణాన ఆనందంగా ఉంటుంది, మరో క్షణాన దుఃఖపడుతూ ఉంటుంది. ఈ క్షణాన ఉత్సాహంగా ఉంటుంది, మరో క్షణాన నిరుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. ఇందుకు కారణం పుట్టిన తేదీ. దీనికి తగ్గట్టుగా మీరు ఏం చేస్తున్నారు? ముద్దుగా పిలుస్తున్నారు అమ్మాయిని మను అని. ఎట్టి పరిస్థితుల్లో కూడదమ్మా. మను అనే పేరుతో మీరు పిలవకూడదు. 13వ నెంబరు 16వ నెంబర్ అనే 2 తీవ్రమైన వ్యతిరేకమైన నెంబర్ల ప్రభావానికి లోనయ్యే అవకాశం 100కి 100 పాళ్ళు మను అని పిలవడం వల్ల ఉంటుంది. పైగా మీరేమంటున్నారు? ఉద్యోగం రావట్లేదు, వివాహం అవట్లేదు అంటున్నారు. 4 అక్షరాల పేరు మను. 4 అక్షరాల పేరుతో పిలిస్తే డిలే అండ్ డిస్టర్బెన్సెస్ శాస్త్రం చెప్తుంది. ఇట్ క్రియేట్స్ డిలే అండ్ డిస్టర్బెన్సెస్. ఆలస్యంతో కూడుకున్న అడ్డంకులతో కూడుకున్న ఆలస్యం. దీనికి కారణం మను అని పిలవడమే. పైగా 13వ నెంబరు 16వ నెంబరు. మానస అనే పేరే బాగుంటుంది అనుకుంటే మానసాలో కూడా 13వ నెంబర్ ఉంది. అలాగే ఈ మానస అనే పేరులో ఉన్న 13వ నెంబరు, మీరు మను అని పిలుస్తున్నారు, మను అని పిలిచే పేరులో ఉండే నెంబరు అన్ని రకాలుగా కూడా ఈ అమ్మాయిని ఇబ్బందులు పాలు చేస్తాయమ్మా. తర్వాత జాతక పరిశీలన. ఈ అమ్మాయి 2/2 కాంబినేషన్లో పుట్టింది కాబట్టి ఇలాంటి సున్నిత మనస్కులు, సెన్సిటివ్ మనస్కులు మాత్రమే జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు వాళ్ళ ఆలోచనలు విపరీతంగా ఉంటాయి. ఇలాంటి ఆలోచనలకు వాళ్ళు దారి తీసుకోకుండా ఉండాలంటే మనం చక్కగా జాతక పరిశీలన చేసి జాతకంలో ఉన్న దోషాలని సవరిస్తూ దానికి మనం పరిహారాలు చేసుకుంటూ పేరుని సరి చేసుకుంటే ఈ అమ్మాయికి మీరు అద్భుతమైన అదృష్టాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. మానస అని మాత్రం పిలవండి. ప్రస్తుతానికి మానస అని పిలుస్తూ పేరు నేను స్పెల్లింగ్ ఇస్తాను, ఆ ప్రకారం చేసుకున్నట్టయితే కొంత మెరుగైన జీవితాన్ని, మెరుగైన అదృష్టాన్ని మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు. మానస అనే పేర్లు ఒక ఎన్ని ఒక డబ్ల్యూని అదనంగా పెట్టాలమ్మా. మానసాలో ఒక ఎన్ని ఒక డబ్ల్యూని అదనంగా పెట్టి మీ ఇంటి మెయిన్ డోర్కి డిస్ప్లే చేయండి. కొంత ఊరట ఉంటుంది. ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ఎందుకంటే 2 నిమిషాల్లో పేరు ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అనేది కరెక్షన్ అవ్వదు. 2 సిస్టమ్స్లో చేయాలి. ఈ స్పెల్లింగ్ని వాడుతూ మీరు ముందు మానసాన్ని పిలవడం అలవాటు చేసుకోండి. పేరు కరెక్షన్ చేయించండి, జాతక పరిశీలన చేయించండి, మా సలహాలను పాటించండి. తప్పకుండా అమ్మాయికి మీరు బంగారు భవిష్యత్తుని ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. ఖమ్మం నుంచి కాజా. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ పుట్టిన తేదీ చెప్పండి. మరలా చెప్పండి ఒకసారి. 1 అక్టోబర్. అర్థం కావట్లేదు. ఓకేనండి, మీ పూర్తి పేరు చెప్పండి. ఓకేనండి. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. ఈ కాల్ కట్ అయింది. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పేరు చెప్పండి. పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి.
బాబు పేరు అమ్మ విష్ణువర్ధన్ రెడ్డి. విష్ణువర్ధన్ రెడ్డి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18/8/92 అమ్మా. ఓకే అండి, ఏమని పిలుస్తారండి ఇంట్లో? మామూలుగా అంటే మేము చోటుని పెట్టామమ్మా, విష్ణువర్ధన్ రెడ్డి అని విష్ణు అని పిలుస్తామమ్మా. ఓకేనండి, సమస్య ఏంటండి? బాబు ఎంఏ చేస్తున్నామ్మా సెంట్రల్ యూనివర్సిటీలో, ప్రతిదానికి కన్స్యూమర్స్ ఉంటారు ఎగ్జామ్స్ వస్తుంది, దాని గురించి అమ్మా. ఓకేనండి, గురువు గారు చెప్తారు. హలో, నమస్తే సార్. నమస్కారం అండి. 18/8 92 సార్. ఒకసారి నేను రిపీట్ చేస్తాను, కొంచెం క్లియర్గా వినండి. 18 ఆగస్టు 1992, అంతేనండి? అవును సార్, అవును సార్. 9వ నంబర్లో పుట్టాడు. 2వ నంబర్ డెస్టినీ నెంబర్గా ఉంది. అంటే పుట్టిన తేదీలో చాలా పవర్ ఉంది. ఒక 1000 వాట్స్ పవర్ ఉందనుకోండి ఎగ్జాంపుల్కి. డెస్టినీ నెంబర్ అంటే అదృష్ట సంఖ్యలో వచ్చేసరికి 0 పవర్ ఉంది. అందువల్ల ఈ 2 నెంబర్స్ కాంబినేషన్ వల్ల మీకు విష్ణువర్ధన్ రెడ్డి అని పేరు పెట్టాలని బుద్ధి పుట్టడం, విష్ణు అని పిలవడం జరుగుతుంది. విష్ణు అనే పేరులో ఉన్న సంఖ్యాబలం ఏంటంటే 12వ నంబరు 18వ నంబరు. ఈ 12వ నంబరు 18వ నంబరు, 12వ నంబర్ని రివర్స్ నెంబర్ అంటారండి. అలాగే 18వ నంబర్ని హై టెన్షన్ నెంబర్ అంటారు. ఇలాంటి నెంబర్స్ పేర్లు ఉన్నట్టయితే వ్యతిరేకమైన ఫలితాలు, వ్యతిరేకమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఇప్పుడు ఈ అబ్బాయికి ఉన్న ఇబ్బంది ఏంటండి? ఎంఏ చేస్తున్నారు సార్, సెకండ్ ఇయర్. ఓకే, బాబు ఐఏఎస్కి ప్రిపేర్ అవుతామని ఆలోచన ఉన్నాడు సార్, టెన్షన్ లో ఉన్నాడు. టెన్షన్ అనేది అక్కడ ఫ్యాక్టరీ లాగా విష్ణు అనే పేర్లో ఉత్పత్తి అవుతూ ఉంది రోజుకి టన్నుల కొద్దీ. విష్ణు విష్ణు అని పిలిచే కొద్దీ ఆయన టెన్షన్ పడుతూనే ఉంటాడు. అందుకని విష్ణు అనే పేరుని, విష్ణువర్ధన్ రెడ్డిని పూర్తి పేరుని కరెక్షన్ చేసుకోవాలి. మీరు విష్ణు అనే పేరులో ఒక ఐని ఒక హెచ్ని అదనంగా పెట్టి ఆ పేరుని మీ ఇంటి మెయిన్ డోర్కి డిస్ప్లే చేసి ప్రతిరోజు 32 సార్లు రాయించండి ఈ పేరుని. అట్లాగే జాతక పరిశీలన చేయించి ఒకసారి జాతకరీత్యా ఉండే పరిస్థితులు కూడా మనం పరిహారాలు చేసుకున్నట్టయితే మంచి అదృష్టాన్ని పొందొచ్చు. ఇతను మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానీ నరసింహస్వామిని కానీ ఆరాధించడం వల్ల చక్కటి అనుకూలమైన పరిస్థితులను పొందుతాడు. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతను దుర్వ్యసనాల జోలికి పోకుండా ఉంటే మంచిది. విష్ణు అనే పేరులో ఒక ఐని ఒక హెచ్ని అదనంగా పెట్టి మీ ఇంటి మెయిన్ డోర్ డిస్ప్లే చేసి రోజుకు 32 సార్లు రాయండి. 32 రోజులు రాస్తే ఒక కోర్స్ అవుతుంది. తర్వాత 1-2 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో కోర్స్ రిపీట్ చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కానీ, నరసింహస్వామి ఆరాధన కానీ, ఆంజనేయ స్వామి ఆరాధన కానీ ఇతనికి మంచి ఫలితాలు ఇస్తాయి. ఈ స్పెల్లింగ్ను వాడి జాతక పరిశీలనతో పాటు న్యూమరాలజీ కరెక్షన్ చేయించండి. అద్భుతమైన విజయాలు అబ్బాయి జీవితంలో సొంతం అవుతాయి. ఇప్పుడు కలెక్టర్ అవ్వాలి అనేది తప్పులేదు, టెన్షన్ పడుతున్నాడు అనేది తప్పులేదు, కానీ ఆ టెన్షన్కి తను డ్యామేజ్ అవ్వకుండా ఉండడం అనేది ఇంపార్టెంట్. కలెక్టర్ అయినా కూడా ఎప్పుడు కూడా జీవితంలో ఇబ్బందులు రానటువంటి పరిస్థితులు ఉండాలి. జీవితంలో తనకు ఎదురయ్యే పరిస్థితులను తను సమర్థవంతంగా ఎదుర్కొని ముందుకు వెళ్ళాలంటే పేరు బాగుండాలి. తప్పకుండా తను ఐఏఎస్ అయినా ఏమైనా కూడా జీవితంలో సాధించగలుగుతాడు. న్యూమరాలజీ పేరు కరెక్షన్ అతనికి ఆనందాన్ని, సంతోషాన్ని, విజయాన్ని, శ్రేయస్సుని, సేఫ్ జోన్ని క్రియేట్ చేస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఓకే గురుగారు, మీరు ఇలా పేరు మార్చి సక్సెస్ పొందిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అలాగే ఒక సక్సెస్ స్టోరీ చెప్పండి అందులో. తప్పకుండానండి. సేమ్ పేరు విష్ణు అనే ఒక పేరుతోని ఒక అబ్బాయి, హైదరాబాద్ అబ్బాయే కానీ జాబ్ సెర్చింగ్లో వెతుక్కుంటూ వచ్చి తను ప్రస్తుతం జాబ్ వచ్చి చెన్నైలో ఉన్నాడు. సో అతను పేరు కరెక్షన్కి హైదరాబాద్లో నా దగ్గర కన్సల్ట్ చేసినప్పుడు ఈ విష్ణు అనే పేరులో నేను ఎంత జాబ్ వెతుకుతున్నా నాకు రావట్లేదండి, నేను చదివిన చదువుకి నాకు వచ్చిన ఉద్యోగానికి సంబంధం లేదు, ఈ విష్ణు అనే పేరు ఇలా ఉంటే నేను ఆ అబ్బాయి పేరుని వైష్ణవ్ కింద చేంజ్ చేశాను. పేరు అతని డేట్ ఆఫ్ బర్త్కి అది మ్యాచ్ అయింది, దాన్ని స్పెల్లింగ్ సెట్ చేసి దాంట్లో ఒక అక్షరం ఎక్స్ట్రా యాడ్ అవుతుంది, యాడ్ చేసి వైష్ణవ్ అనే పేరుని ఇచ్చాను. అతనికి ఒక కోర్సు రాసే లోపే టీసీఎస్లో జాబ్ వచ్చి చెన్నైలో ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు. వెరీ గుడ్ ప్యాకేజ్తోని తను చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎవ్రీడే కాల్ చేసి ఒక్కసారి మీకు గుడ్ మార్నింగ్ చెప్తానండి, మీకు నమస్కారం చెప్తాను, నాకు ఈ పర్మిషన్ ఇవ్వండి అని అడిగి తీసుకున్నాడు. సో ప్రస్తుతం చెన్నై టీసీఎస్లో జాబ్ చేస్తున్నాడు. ఓకే గురుగారు, విద్యార్థులు విద్యలో రాణించడానికి మీరు ఒక చిన్న మంత్రం చెప్తే మా ప్రేక్షకుల కోసం. తప్పకుండానమ్మా. విద్యార్థులు ఎవరున్నారో
వాళ్ళు ఎల్కేజీ నుంచి ఎంత పెద్ద చదువు చదివే వాళ్ళైనా విద్యలో రాణిస్తూ విద్యలో ఎటువంటి ఆటంకాలు రాకుండా, అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే కరెక్ట్గా ఎగ్జామినేషన్ రోజు జ్వరం వస్తుంది, కరెక్ట్గా ఎగ్జామినేషన్ రోజు ఏదో ఆటంకం వస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎటువంటి ఆటంకాలు లేకుండా వాళ్ళు విద్యలో అభివృద్ధిని సాధించాలంటే శ్రీ మహాగణాధిపతయే విద్యాప్రదాయ గణేశాయ నమః మంత్రం మరోసారండి. శ్రీ మహాగణపతయే విద్యాప్రదాయ గణేశాయ నమః అనే ఈ మంత్రాన్ని కనుక నిరంతరం, ఇది నామంతో సమానం కాబట్టి నామం మంత్ర సమానమైన నామం, దీన్ని నిరంతరం స్మరించుకోవడం వల్ల విద్యలో రాణిస్తారు. వాళ్ళు చక్కటి మార్కులతో చక్కటి జ్ఞానంతో ఎటువంటి ఆటంకాలు విఘ్నాలు లేకుండా విద్యను పూర్తి చేస్తారు. ఓకే గురుగారు, లాస్ట్గా ఒక కాల్ తీసుకుందాం. నెల్లూరు నుంచి సుప్రజ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా డేట్ 92 మ్మ్. 3వ నెల మ్మ్. 13వ తారీఖు మేడం. ఓకే అండి. మీ కానీ మా అమ్మగారు నన్ను 13వ తారీఖు పుట్టానన్నారు మేడం. మ్మ్. కానీ 13వ తారీఖు వెనక్కి వెళ్తే శుక్రవారం వస్తుంది మేడం. అంటే నాకు 11 పుట్టినా తెలియదు, 13 పుట్టినా తెలియదు మేడం. సరేనమ్మా, సంవత్సరం చెప్పండి ఒకసారి. 92. 92 సార్. 92. ఇప్పుడు మనం పేరు మీద చూద్దాం అమ్మా. జాతకం చూసేటప్పుడు కరెక్ట్గా మనం అష్టమి రోజు పుట్టారు కాబట్టి అది 11, 13 నిర్ధారిద్దాం. ఆ సంవత్సరంలో 4వ నెంబర్లో పుట్టారు మీరు. 1వ నెంబర్ డెస్టినీ నెంబర్గా ఉంది. మిమ్మల్ని సుప్రజానే పిలుస్తారా, ఇంకా ఏమన్నా పిలుస్తారా? మామూలుగా తుప్పు అని పెట్టేవాళ్ళు సార్. ఏమ్మా? తుప్పు అని పెట్టేవాళ్ళు సార్. ఇప్పుడు జామ్ ఇస్తున్నారు సార్. సుప్పు అని పిలిచేవాళ్ళు. అవును సార్. ఇప్పుడు ఎవరు పిలవట్లేదా? ఇప్పుడు తిరగటం లేదు సార్. చాలా సంతోషం అమ్మా, మంచి అదృష్టం. అదే అదృష్టం కింద లెక్క. నిన్ను ఇప్పటికీ అదే పేరుతో పిలుస్తున్నట్టయితే చాలా బాధపడేదానివి. సుప్రజ అనే పేరులో కూడా ఇబ్బందికరమైన నంబర్ 18వ నంబర్ అనే నంబర్ ఉంది. మీకు ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్న సమస్య ఏంటమ్మా? సార్ ఇప్పుడు నేను మామూలుగా అంటే ఎక్కువ టెన్షన్ ఏమ్మా? ఎక్కువ టెన్షన్ అవుతుంది సార్. నేను ఏదైనా చేద్దామంటే తీరిపోతున్నాను సార్. మ్యారేజ్ అయిందా మీకు? మ్యారేజ్ అవ్వలేదు సార్. మ్యారేజ్ కూడా వెనక్కి వెళ్ళిపోతుంది సార్. అవునమ్మా. ఇప్పుడు చదువుకుంటున్నారా, ఉద్యోగం చేస్తున్నారా, ఏం చేస్తున్నారు? మీకున్న సమస్య క్లియర్గా ఒక్క వాక్యంలో చెప్పండి. మ్యారేజ్ కాలేదు సార్. ఇంకా ఓకే. వెనక్కి వెళ్తానే ఉంది సార్. ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? చదువుకుంటున్నారా? లేదు సార్. సరే అమ్మా, సుప్రజ అనే పేరు పిలిపించుకో తల్లి. జే బదులు జడ్ పెట్టు. SUPRAZA సుప్రజ అనే పేరు ప్రతిరోజు కూడా 28 సార్లు రాయమ్మా. 28 రోజులు రాయి. తర్వాత 2 రోజులు వదిలేసి మళ్ళీ ఇంకో కోర్సు రిపీట్ చేయి. తప్పకుండా నీకు ఉద్యోగం వస్తుంది. వివాహం నీకు ప్రాథమికంగా నీ కోరిక వివాహం పోస్ట్ పోన్ అవుతుంది కాబట్టి వివాహం కూడా అవుతుంది. పేర్లో రాంగ్ నెంబర్ ఉంచుకొని వివాహం అవ్వట్లేదు అంటే భగవంతుడు చల్లగా చూస్తున్నాడని అర్థం అండి. పేర్లో 18వ నెంబర్ ఉంది. మీరు వివాహం అయితే ఆ వివాహానంతరం వచ్చే కష్టాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అవి తట్టుకోలేరనే భగవంతుడు ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ఈ విషయం మనకు అర్థం అవ్వదు. ఏం పర్లేదమ్మా, చింతించొద్దు. సుప్రజాలో జే బదులు జడ్డు పెట్టండి. ఆ పేరుని ప్రతిరోజు 28 సార్లు రాయండి. అట్లాగే జాతక పరిశీలన ప్రకారం మీరు దుర్గామాత ఆరాధన ప్రతి మంగళవారం కూడా మీరు దుర్గామాతకు ఆరాధన చేయండి. ముఖ్యంగా రావు కాలంలో నిమ్మకాయ దుప్పలో మీరు దీపం పెట్టి దుర్గామాతని ఓం దుమ్ దుర్గాయే నమః అనే మంత్రంతో అమ్మవారిని కనుక ఆరాధించినట్టయితే తప్పకుండా శీఘ్రంగా వివాహం అయ్యే అవకాశం ఉంది. ఒకసారి జాతక పరిశీలనకి పేరు కరెక్షన్కి సంప్రదించండి. పుట్టిన తేదీ ప్రకారం మీ జాతకం ప్రకారం పేరుని పెట్టుకొని అదృష్టవంతులు అవ్వండి. ఆల్ ద బెస్ట్ అమ్మ, గుడ్ లక్. ఓకే గురుగారు, ఈరోజు మా స్టూడియోకి వచ్చి మా కాలసేక సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు అందించినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు. ఇక ఇది నాటి శక్తి హనుమాన్ భాగ్యదర్శిని కార్యక్రమం. రేపు మరలా ఇదే సమయానికి కలుసుకుందాం. నమస్తే.